నమ శివాయ. నమో కాలభైరవాయ నమ. విధాత టీవీ ప్రేక్షకులకు కాలభైరవుని అనుగ్రహంతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. మనకి భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ ఈ పండుగలకు అందరికీ కూడా ప్రతి ఒక్క హిందూ బంధువుకు కూడా మీ అందరికీ మన పండగ శుభాకాంక్షలు. అలాగే ఈ కనుమ నుంచి గ్రామీణ ప్రాంతాల్లో తీర్థాలు కూడా వస్తాయి. ఆ తీర్థాలు కూడా బాగా ఎంజాయ్ చేయండి. అందరూ కూడా ఆ దైవనామ స్మరణలో, అలాగే సంక్రాంతికి మన పెద్దలను స్మరించుకుంటూ అందరం బాగుండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా మన పీఠంలో జరిగే కార్యక్రమం గురించి వివరిస్తాను. జనవరి 25 గురువారం రోజున మన పీఠంలో పౌర్ణమి ప్రదోష వేళలో రాజశ్యామల సహిత కాలభైరవ హోమం ఎప్పటిలాగే జరుగుతుంది. పరోక్షంగా పాల్గొనాలి అనుకునే భక్తులందరూ కూడా ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కు వాట్సాప్ మెసేజ్ చేయండి. మీ అందరి యొక్క కోరికలన్నీ కూడా తీర్చుకోండి. అలాగే ఎప్పట్లాగే మనం అన్నప్రసాద సేవను కూడా చేస్తాము. హోమం అయిన తర్వాత అన్నప్రసాద సేవకు కూడా ఎవరికి అన్నప్రసాద సేవను చేస్తాము? భోజనానికి కూడా అవకాశం లేని వారికి, అలాంటి వారికి సేవ చేయటం ద్వారా మనం తప్పకుండా మంచిని పొందుతాము, మంచి జరుగుతుందనే భావిస్తూ అందరూ కూడా మీరు మీ కోరికలు నెరవేర్చుకోవటానికి పరోక్షంగా మన ఈ హోమంలో పాల్గొనండి. మరి మొన్న కాలభైరవ జయంతి చాలా అద్భుతంగా జరిగింది. మీ అందరి సహకారం మరవలేనిది. ఆయన పుట్టినరోజును బాగా జరుపుకున్నాం. మనందరికీ కూడా ఆయన ఆశీస్సులు అందించాలని కోరుకుందాం. అలాగే ముఖ్యంగా ఒక విషయం ఏమిటంటే, మహాశివరాత్రికి ఏం చేయబోతున్నామో ఒక ప్రత్యేకమైనటువంటి వీడియోను కూడా చేయబోతున్నాను. మరొక విషయాన్ని మీకు చెప్పాలి. చాలామంది పరిహారాల గురించి అడుగుతున్నారు. ఈ వీడియో చివర మనం పరిహారం ఉంటుంది. ఏ రాశి వారికైనా ఆ రాశి వారు ఏ గ్రహానికి పరిహారం చేసుకుని మంత్రం చదివితే బాగుంటుందో తెలియజేశాను. మీరు చివరి వరకు చూసినట్లయితే మరలా మాకు ఫోన్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉండదు. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా చివరి వరకు వీడియోను చూడండి. మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు ఒక్క మాట, మీ అందరికీ మన వీడియోలు నచ్చుతాయనే భావిస్తాను. నచ్చిన వాళ్ళందరూ కూడా మన వీడియోలు ఒక్క లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. ఈ వీడియోలను మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ కూడా ఆ భైరవుని అనుగ్రహం పొందాలని మనసావాచ కోరుకుంటూ మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. తులారాశి. జనవరి 16 నుంచి 31 వరకు తులారాశి వారికి సూచనలు, సలహాలు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఒకవేళ కింద పడే పరిస్థితులు వచ్చినా సరే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లూజ్ కాకూడదు. అంటే ఆత్మవిశ్వాసం తగ్గకూడదు. మనసును చాలా గట్టిగా పెట్టుకోవాలి. మీరు ఎంత కాన్ఫిడెన్స్తో ఉంటే అంత ముందుకు వెళ్ళగలుగుతారు. ఏదో ఒక రకమైనటువంటి భయం అనేది మిమ్మల్ని ఆవహిస్తూ ఉంటుంది. కాకపోతే అది మెల్లగా తొలగిపోతూ ఉంటుంది. ఏది శాశ్వతం కాదండి. మనిషి జీవితంలో చెడు శాశ్వతం కాదు, మంచి శాశ్వతం కాదు. చీకటి వెలుతురుల రెండు వచ్చిపోతూ ఉంటాయి. భయపడాల్సినటువంటి అవసరం అయితే లేదు. అయితే అనవసరమైనటువంటి ఖర్చులని నియంత్రించే ప్రయత్నాలు అయితే మీరు చేస్తారు. అలాగే ఏదైనా ఒక సమాచారం, ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ మీకు అవసరం అనుకోండి, ఎదటవారి దగ్గర నుంచి రాబట్టడంలో మాత్రం మీరు అందివేసిన చేయగానే చెప్పాలి. మీకు అవసరమైన సమాచారాన్ని ఇట్టే సంపాదించుకుంటారు. అలాగే వ్యక్తిగత వ్యవహారాల్లో మాత్రం చాలా గుట్టుగానే ఉంటారు. ఇంటి గుట్టు లంకకు చేటు అని మీకు ముందే తెలుసు. అందుకే ఎంత గుట్టుగా ఉండాలో అంత గుట్టుగా వ్యవహరిస్తూ ఉంటారు. అలాగే కొన్ని విషయాలను కాస్త సస్పెన్స్ అయితే మెయింటైన్ చేస్తూ ఉంటారు. నూతన పరిచయాలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక మీ తోబుట్టువులతో మాత్రం అభిప్రాయ భేదాలు
రావటానికి అవకాశాలైతే కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం స్థిరాస్తులు ఏమైనా కొనాలి అనుకుంటే కాస్త ఆటంకాలైతే ఉంటాయి. అలాగే ప్రభుత్వ పరంగా మీకు రావలసిన సహాయం ఏదైనా ఉంటే వాటిలో కూడా కాస్త జాప్యం జరిగే పరిస్థితి అయితే ఉంది. ఇక గృహ నిర్మాణ ప్రయత్నాలు మెల్లగా సాగటం, రుణాలు భారం తగ్గించుకునే ప్రయత్నం అయితే చేస్తారు. విదేశాలు వెళ్ళాలి అనుకునేవారు కాస్త ఓపికతో వ్యవహరించాల్సి ఉంటుంది. అలాగే వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు అయితే ఫలించే సూచనలు అయితే ఉన్నాయి. నిరుద్యోగులకు కూడా అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే రాజకీయ నాయకులు చూసినట్లయితే ప్రత్యర్థులను ఎలా ఢీకొనాలనేటువంటి ఆలోచనలోనే ఉంటారు. అయితే ప్రత్యర్థుల గురించే కాదు, ప్రజల గురించి కూడా ఆలోచిస్తే మీకు మద్దతు ఎక్కువగా ఉంటుందన్నది వాస్తవాన్ని తెలుసుకోవాలి. ఉద్యోగస్తులకైతే సాధారణంగా ఉంది. వృత్తిరీత్యా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా అవి ఒక్కొక్కటి తొలగే సూచనలు కూడా ఉన్నాయి. అలాగే కొంతమందికి ఈ ఉద్యోగ బాధ్యతల దృష్ట్యా ప్రయాణ పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. వృత్తి వ్యాపారస్తులకైతే బాగుంది. కాకపోతే మీ వ్యాపారాలకు సంబంధించి కొంతమంది చెడు ప్రచారం కూడా చేసేవాళ్ళు ఉంటారు. మీ కాంపిటీటర్స్ జాగ్రత్తగా ఉండాలి. నూతన పెట్టుబడులకు కూడా దూరంగా ఉండటం చాలా అవసరం. భాగస్వామ్య వ్యాపారస్తులకైతే సాధారణంగా ఉంది. ఇక మీ వ్యాపార భాగస్వాములతో మాత్రం ఏదైనా తగాదాలు పెట్టుకోవడం అంత మంచిదైతే కాదు. షేర్ మార్కెట్లో అయితే కాస్త స్వల్ప లాభాలు కనిపిస్తూ ఉన్నాయి. రియల్ ఎస్టేట్ మాత్రం అంత అనుకూలంగా లేదు. చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే బిల్డర్స్ వ్యాపారం అయితే కొద్దిగా పర్వాలేదు అనిపిస్తూ ఉంది. పౌల్ట్రీ ఆక్వా వ్యాపారస్తులకైతే సాధారణ లాభాలు ఉంటాయి. అలాగే చిరు వ్యాపారస్తులకు కూడా శ్రమతో కూడుకున్నటువంటి లాభాలు అయితే ఉన్నాయి. కళారంగం వారు మాత్రం అవకాశాల కోసం కాస్త మీరు ప్రయత్నం చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే ఈ రాశి మహిళలకైతే మీరు మీ కోపాన్ని అదుపులో ఉంచుకోకపోతే మీ చుట్టూ ఉన్నవాళ్ళు కూడా మీకు దూరం అయ్యేటువంటి పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే కాస్త నోటి మంచితనంతో అందరికీ దగ్గరయ్యే పరిస్థితులు చూసుకోండి. స్త్రీలకు మిగతా విషయాల్లో అద్భుతంగా ఉంది. భయపడాల్సినటువంటి అవసరం లేదు. కాకపోతే కాస్త కోపాన్ని తగ్గించుకుంటే సరిపోతుంది. విద్యార్థులకైతే బాగానే ఉంది. ఉపాధ్యాయులు కూడా మీకు అనుకూలంగా ఉంటారు. మీకు మంచి ప్రోత్సాహాన్ని అయితే అందిస్తూ ఉంటారు. మరి ఆరోగ్యం గురించి చూసినట్లయితే పర్వాలేదు. కాకపోతే ఎమోషన్స్ను తగ్గించుకోకపోతే బీపీ మాత్రం గట్టిగానే కనిపిస్తూ ఉంది. బీపీ తగ్గాలంటే ఎమోషన్స్ను కంట్రోల్ చేసుకోండి. ప్రేమికుల గురించి చూసినట్లయితే పరిస్థితులు బాగానే ఉన్నాయి. మీకంతా అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. మరి ఈ రాశి వారికి 18, 22, 25 తేదీలు అనుకూలంగా ఉన్నాయి. అలాగే 16, 27, 30 తేదీలు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. మరి తులారాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి. విజయాన్ని సాధించండి. ఈ రాశివారు రాశ్యాధిపతి అయినటువంటి శుక్రగ్రహానికి ఈ శుక్రగాయత్రి మంత్రం చదువుకుంటే బాగుంటుంది. భార్గవాయ విద్మహే దానవార్చితాయ ధీమహి తన్నో శుక్ర ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది. చదువుకోండి. ప్రతినిత్యం 18 సార్లు ఉదయం సాయంత్రం. అలాగే వీలైతే పీఠంలో జరిగేటువంటి హోమంలో పాల్గొంటే చాలా మంచిది పరోక్షంగా. మరి మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని కూడా ప్రతినిత్యం 19 సార్లు పఠించినట్లయితే భం భైరవ అనుకుంటే మీ భయాలు ఆందోళనలు అన్నీ తొలగిపోతాయి. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.